హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో 25% ఆర్టీఏ కోటా ప్రకారం సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మనకి కోర్టు తీర్పు ద్వారా ఇది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వీరికి 25% ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కూల్స్లో సీట్లు అనేది కేటాయించాలని చెప్పి మనకైతే జీవో అనేది రావడం జరిగింది. సో దీని ప్రకారం ఏ క్లాస్కి అప్లై చేయాలి, ఈ ఆర్టీఏ కోటా ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా, ఏ క్లాస్కి మనం విద్యార్థులను మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, లాటరీ ఎప్పుడు తీస్తారు, ఫీజు ఎంత ఉంటుంది, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అని చేస్తాను. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రైవేట్ స్కూల్స్లో విద్యా హక్కు చట్ట ప్రకారం 2009 సమాచార హక్కు చట్ట ప్రకారం ఆర్టీఏ కోటా ప్రకారం మనకు 25 సీట్లు అనేది స్కూల్స్లో మనకి కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ స్కూల్స్లో ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చెయ్యాలి. ఆన్లైన్లో అప్లికేషను ఏప్రిల్ 28 నుంచి మే 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మనకి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏ స్కూల్స్ అనేవి ఉన్నాయో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే విద్యార్థికి మరి విద్యార్థి అంటే తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులకు సంబంధించి అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 10 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల పరిధి అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు ఆధార్ కార్డు దీన్ని మ్యాండేటరీగా తీసుకొని ఈ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ అడ్రస్ ప్రకారం మీరు సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 10 కిలోమీటర్ల పరిధిలో మీకు ఏ స్కూల్స్ అయితే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్ 10 స్కూల్ వరకు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ స్కూల్స్ అనేవి మీరు ఆప్షన్ వారీగా ఇచ్చుకోవచ్చు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, లేదంటే మీకు ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీకు ఎవరైతే కరెంట్ బిల్ కాగితం ఉంటుందో కరెంట్ బిల్లు, లేదంటే మీకు సంబంధించి ఇంటిది పత్రాలు ఏవైతే ఉంటాయో ఈ పత్రాలు, సో ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. దీన్ని బట్టి మీకు ఆధార్ ప్రూఫ్ బట్టి మీకు ఆ 10 కిలోమీటర్ల పరిధిలో ఏ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో అది ఏ స్కూల్ అయినా సరే దానికి సంబంధించి మీకు అయితే సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడో ఉండి, అంటే సపోజ్ మీరు ఎక్కడో ఉంటారు, మీ గ్రామంలో మీకు ఆధార్ కార్డు ఉంటుంది, మీరు సిటీలో స్కూల్స్లో జాయిన్ చేయాలంటే మీకు అడ్రస్ అనేది మీకు ఎక్కడైతే ఉంటుందో దాని ప్రకారం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఏదన్నా ఇంపార్టెంట్ పని నిమిత్తం మీ అడ్రస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే మీ గ్రామంలోనే ఉంచుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్సే వీరు కన్సిడర్ చేసి స్కూల్స్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్లో మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి విద్యార్థికి సంబంధించి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. సో వయసు ఎంత ఉండాలి, విద్యార్థి వయసు మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సిబిఎస్ఈ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కూల్స్కి సంబంధించి మీరు జాయిన్ చేయాలంటే దీనికి ఒక వయసు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కూల్స్ ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మీరు జాయిన్ చేయాలంటే దీనికి ఒక వయసు అనేది ఉంటుంది. సిబిఎస్ఈ స్కూల్స్ లేదంటే ఐబీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి విద్యార్థిని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 3/31/2025 అనేది ఈ వయసులోపు వాళ్ళకు 5 సంవత్సరాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి రాష్ట్ర సిలబస్ ఉన్న స్కూల్స్లో మీరు జాయిన్ చేయాలంటే 6/1/2025. సో ఈ వయసు వాళ్ళకి ఖచ్చితంగా 5 సంవత్సరాలు వచ్చి అయితే ఉండాలి. ఫస్ట్ క్లాసు 1వ తరగతిలో జాయిన్ చేసి వాళ్ళకు మాత్రమే అర్హత అనేది ఉంటుంది. మీరు 1వ క్లాసు ఎవరైతే ఉంటారో, అంటే ఈ స్కూల్స్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఆర్టీఏ కోటాలో ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ఈ 1వ తరగతిలో వెళ్ళే వాళ్ళకి మాత్రమే, అంటే ఇదివరకు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు అర్హత అనేది ఉండదు. అంటే ఇదివరకు మనకి ఒక 2-3 సంవత్సరాల కిందట ఈ కోటా ఇచ్చారు, ఇప్పుడు ఈ కోటా తీసివేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా తీసేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇచ్చారు. సో పాత వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఇప్పుడు ఎవరైతే 1వ తరగతి జాయిన్ అవుతారో పిల్లలు, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. 1వ తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఆర్టీఏ కోటాలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు సిబిఎస్ఈ సిలబస్ అయినా లేకపోతే రాష్ట్ర సిలబస్ అయినా రాష్ట్ర స్కూల్స్ కూడా ఐబీ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్‌కైనా స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కూల్స్ కూడా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. వయసు కూడా నేనైతే చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే ఈ సిబిఎస్ఈ స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ దీని ప్రకారం ఆర్‌టీఏ కోటాలో ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తారో వీరికి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. సో ఎటువంటి ఫీజు అనేది ఉండదు. లాటరీ అనేది తీయడం జరుగుతుంది. మే 21 నుంచి 24 వరకు లాటరీ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ లాటరీలో ఎవరి పేరైతే వస్తదో వాళ్ళకి ఏ స్కూల్ అయితే కేటాయించారో ఆ స్కూల్‌లో అయితే జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మీరు అనుకున్న స్కూల్ రాలేదు. ఆర్‌టీఏ కోటాలో మీరు అప్లై చేస్తారు. మీకు ఏదో స్కూల్ వచ్చింది, అది మీకు ఇష్టం లేదు. మీరు వేరే స్కూల్స్‌కెళ్ళి ఇది ఆర్‌టీఏ కోటాలో వచ్చింది, మేము అలాగ మార్చుకుంటామనే అవకాశం అనేది ఉండదు. ఏ స్కూల్ అయితే వచ్చిందో ఆ స్కూల్‌లో జాయిన్ చేసుకోవాలి. లేదంటే ఫీజు కట్టి మీరు వేరే స్కూల్‌లో అయితే జాయిన్ చేసుకోవాలి. మీకు ఏదైతే అలాట్‌మెంట్ జరుగుతుందో ఆ స్కూల్‌లోనే విద్యార్థులు జాయిన్ చేసేవాల్సి ఉంటుంది. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే మార్చుకోవడం ఇలాంటిది ఎటువంటిది ఉండదు. వచ్చిన స్కూల్‌లో జాయిన్ చేసుకోవడం మాత్రమే. ఇక్కడ మరి ముఖ్యంగా 10 కిలోమీటర్ల పరిధిలో ఏ స్కూల్ అయితే చేపిస్తుందో లేకపోతే 5 కిలోమీటర్లు ఈ పరిధిలో ఏ స్కూల్ అయితే చేపిస్తుందో ఆ స్కూల్‌లో మాత్రం అవకాశం ఉంటుంది. వేరే స్కూల్‌లో అవకాశం అనేది ఉండదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే లాటరీలో వస్తదో సీట్లు వీళ్ళకి జూన్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అడ్మిషన్ అనేది జాయిన్ చేసుకుంటారు. సో అడ్మిషన్ జాయిన్ చేసుకున్న జూన్ 12వ తారీఖు నుంచి స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి స్కూల్‌కి వెళ్ళిపోవచ్చు. సో మనకి మే 21 నుంచి మే 24 వరకు లిస్ట్ అనేది తీస్తారు. లాటరీ తీస్తారు. ఒకళ్ళకి వస్తూ ఉంటుంది, మరొకరికి రాదు. మీరు ఈ విధంగా ఎవరైతే వచ్చారో వాళ్ళైతే జూను మనకి 6వ తారీఖు లోపు మీరైతే ఈ అడ్మిషన్ సంబంధించి జాయిన్ అవుతారో జాయిన్ అవ్వరా, ఆ స్కూల్స్‌లో మీరు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వరు. దీన్ని బట్టి ఎవరైతే జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇలా రావడం ఈ విధంగా సీట్లు అనేది భర్తీ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు అయితే జూన్ 12 నుంచి స్కూల్ ఓపెనింగ్ కాబట్టి స్కూల్‌కి వెళ్ళిపోవచ్చు. మీకు బుక్స్ గానీ మొత్తం అనేది కూడా గవర్నమెంట్ అనేది ఫీజు అనేది భరిస్తుంది. సో గవర్నమెంట్ పే చేస్తుంది. కొన్ని స్కూల్స్‌కి అయితే మీరు ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు. కొన్ని స్కూల్స్ మినిమమ్ ఫీజు కింద ఒక 2000, 3000 ఈ విధంగా తీసుకుంటారు. సో ఈ విధంగా విద్యార్థులకైతే ఇటు మంచి అవకాశం. ప్రైవేట్ స్కూల్స్‌లో ఎటువంటి ఫీజు లేకుండా మన ఎడ్యుకేషన్ అనేది చేసుకోవచ్చు. సో సిబిఎస్ఈ కానీ, ఐబీ స్కూల్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్‌కి అయితే ఏవైతే ఉంటుందో ఈ స్కూల్స్‌లో సీట్లు అనేది రావడం జరుగుతుంది. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వయసు బట్టి ఫస్ట్ తరగతికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి క్లాస్ అంటే 9th, 8th, 7th, 6th, 5th ఈ విధంగా అయితే అవకాశం అనేది ఉండదు. సో ఎవరైతే ఫస్ట్ 1వ తరగతికి వెళ్ళాలనుకుంటున్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్స్‌లో మీకు మీ 10 కిలోమీటర్ల వరకు ఏ స్కూల్ అయితే ఉందో మీ ఆధార్ కార్డు యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం ఏ స్కూల్ అయితే మీకు అవకాశం ఉందో ఆ స్కూల్లోనే మీకు అయితే అవకాశం అనేది రావడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్స్కి మీరు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్కడ స్కూల్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆ స్కూల్స్ కూడా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఏ స్కూల్స్కి ఇచ్చుకోవాలనుకున్న ప్రయారిటీ ఆ స్కూల్స్ ప్రకారం మీరు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అందరికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది అందరూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే 1వ తరగతి జాయిన్ అయ్యి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశం. సో ఇలాంటి మన ఛానల్ నుంచి వస్తుంటాయి కాబట్టి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ నోటిఫికేషన్కి సంబంధించి మన ఛానల్ నుంచి ప్రతి వీడియో నేను పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే మన వీడియో అవకాశం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి.